తెలుగు సినీ రంగ పరిశ్రమలో ముఖ్యంగా వెండితెరపై ఈ మధ్య కాలంలో ఫేమస్ అయినటువంటి యాంకర్ విష్ణుప్రియ గారి తీరు చాలా చర్చనీయంగా మారింది. ఆమె సోషల్ మీడియా ద్వారా యువతను రెచ్చగొట్టే విధంగా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్లో రూ. 399 సబ్స్క్రిప్షన్ పే చేస్తే అశ్లీలమైనటువంటి ఫోటోలు, వీడియోలు చూడొచ్చు అని కామెంట్ చేయడం, అది వైరల్గా మారడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియా ద్వారా అశ్లీలత కానీ, సమాజంలో ఒడిదుడుకులను సృష్టించేలాంటి పోస్టులు కానీ ఏమైనా పెడితే జీరో టాలరెన్స్తో చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరిస్తున్న తరుణంలో ఇలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని ఇవాళ విద్యార్థి నాయకుడిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకవైపు మహిళలపై నిరంతరం దాడులు, వేధింపులు జరుగుతున్న సందర్భంలో ఇలాంటి వాటిని పెట్టి అలాంటి ఘటనలను మరింత ప్రేరేపించడంలో ఈమె ఉద్దేశం ఏంటి అనేది తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఇలాంటివి పోలీస్ శాఖకు తెలియదా? ఒకవేళ తెలిసినా ఎందుకు మౌనంగా ఉంటున్నారనేది పోలీస్ శాఖ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సంఘాల తరఫున విద్యార్థుల పక్షాన ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. విష్ణుప్రియ లాంటి వ్యక్తులు ఈ సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారు? దాన్ని గవర్నమెంట్ కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయి అనేది ఒక మిలియన్ల ప్రశ్నగా మిగిలిపోయింది. వెంటనే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్న తరుణంలో జీరో టాలరెన్స్తో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, లేదంటే సాంఘిక శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కూడా జీరో టాలరెన్స్తో చర్యలు తీసుకుంటామని రెండు రాష్ట్రాల డీజీపీలు ప్రకటిస్తూ నిరంతరం సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ ద్వారా కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి కేసుల విషయంలో ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా అన్నది మన రోజువారీ పౌర సంబంధాలను మెరుగుపరిచేందుకు ఉపయోగించుకోవాలి, కానీ ఇలా అసభ్యకరమైన అశ్లీలమైనటువంటి అంశాలను పబ్లిక్గా పెడుతూ మహిళల యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా, ముఖ్యంగా మహిళ యొక్క ఉనికిని కోల్పోయే విధంగా ఈమె ఇలాంటి పోస్టులు పెట్టడం అనేది చాలా దారుణమైన అంశం.